బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిఖిలే ఈ సీజన్ విన్నర్ అని దాదాపు ఖరారు అయిపోయిందనే చెప్పాలి. 100 అయినా 150 అయినా సరే, ఎవరు ఎన్ని చేసినా సరే నిఖిలే ఈ సీజన్ విన్నర్ పక్కా రాసు పెట్టుకోండి అంటూ కొంతమంది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నిఖిల్ ని టాప్ 1 లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే ఇదే విషయం మీద ప్రేరణ, నబిల్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు లైవ్ లో. ఇందులో భాగంగా ప్రేరణ నబిల్ తో అంటుంది, మొన్న హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అప్పుడు అందరూ కూడా నిఖిల్ నే టాప్ 1 లో పెట్టారు. నాకు తెలిసి ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అవుతాడేమో అని అనిపిస్తుంది అంటూ ప్రేరణ నబిల్ తో చెప్పుకొచ్చింది. ఇక నబిల్ అంటున్నాడు, అలా ఎలా అనుకుంటావు? అలాగైతే వైల్డ్ కార్డ్ గా అడుగుపెట్టిన గౌతమ్ కూడా బజ్ బాగానే ఉండుంటుంది. ఎందుకంటే హౌస్ లో ఉన్న ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా టాప్ 2 లోని గౌతమ్ ను పెట్టారు. అంటే నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యన పోటీ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అవ్వచ్చు. అది మేబీ గౌతమ్ అన్న అంటే ప్రేరణ అంటుంది, అంత సీన్ లేదు గౌతమ్కి. 100 అయినా 150 అయినా సరే ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అవుతాడ్రా. ఎందుకంటే హౌస్లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు గేమ్స్లో ఎక్కడ కూడా నిఖిల్ గివ్అప్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఎప్పుడు కూడా నిఖిల్ అనవసరంగా అవతల వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేసి బూతులు కానీ లేకపోతే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ ఈ సీజన్ విన్నర్ అవుతాడని నాకు అనిపిస్తుందంటూ కళాఖండిగా ప్రేరణ అయితే అంచనా వేసుకొని మరి నబిల్కి చెప్తుంది. అయితే నబిల్ అంటున్నాడు, ఏమో మేబీ వీళ్ళిద్దరి మధ్యనే పోటీ జరగచ్చు, నువ్వన్నట్టు కూడా జరగచ్చు. నిఖిల్ కూడా మేబీ విన్నర్ అయ్యి ఉండొచ్చు. కానీ నేను ఎలాగైనా సరే టాప్ 5 వరకు వెళ్ళాలి, కనీసం టాప్ 3లో అన్నా ఉండాలి అంటూ నబిల్ మాట్లాడుతున్నాడు. మరి ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్సే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిఖిల్ని టాప్ 1లో పెట్టారు. మరి మొత్తంగా మీరు నిజంగా ఈ సీజన్ విన్నర్ ఎవరనుకుంటున్నారనేది గౌతమ్మ లేకపోతే నిఖిల్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు విన్నర్ అనేది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.